బాలుడు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ప్రస్తుతం అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. ఒక్కసారైనా తన అభిమాన హీరోని కలవాలన్నది అతని కల. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది ఇన్నాళ్ళకు కుదిరింది. పవన్ కళ్యాణ్ నేరుగా ఆ పిల్లాడి ఇంటికి వెళ్లి పరామర్శించి అతనికి భరోసా ఇచ్చారు. హన్మకొండలో అభిమాని కుటుంబాన్ని కలిశారు పవన్ కళ్యాణ్. బాలుడు నిరంజన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు నిరంజన్. తక్షణ సాయం కింద అతనికి ₹1,00,000 అందజేశారు. బాలుడి తల్లిదండ్రుల ఉపాధి కోసం క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని హామీ కూడా ఇచ్చారు. నిరంజన్ కుటుంబంతో దాదాపు 40 నిమిషాల పాటు గడిపారు పవన్ కళ్యాణ్. హన్మకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము మానస దంపతుల కుమారుడు నిరంజన్ జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ కి వివరించారు వాళ్ళు. నిరంజన్ కుటుంబాన్ని కలిసి వెళ్తుంటే ఒక అభిమాని పవన్ కళ్యాణ్ వైపు దూసుకొచ్చాడు. ఆయన్ని ఎత్తుకోవడానికి ట్రై చేశాడు. వెంటనే అలర్ట్ అయిన బౌన్సర్లు అతన్ని అడ్డుకున్నారు. మన అంగి బ్లూ కలర్ కనబడ్డది కదా. వాడేం పిచ్చోడు మన అంగి బ్లూ కలర్ కనబడ్డది కదా. పవన్ కళ్యాణ్ సార్, ఈ అబ్బాయి అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారు చూడాలి, నీళ్లు తాగే ముందు పవన్ కళ్యాణ్ చూడాలి, మది నిండా పవనిజం తోటి ముందుకు పోతున్న మన పొనుగోటి నిరంజన్ యొక్క నిస్సాయక స్థితిని మీరు కళ్ళారా చూసినప్పుడు ఇలాంటి పిల్లలు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో మేము చెప్తాను. సో పవన్ కళ్యాణ్ సార్, ఈ అబ్బాయి అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారు చూడాలి, నీళ్లు తాగే ముందు పవన్ కళ్యాణ్ చూడాలి, మది నిండా పవనిజం తోటి ముందుకు పోతున్న మన పొనుగోటి నిరంజన్ యొక్క నిస్సాయక స్థితిని మీరు కళ్ళారా చూసినప్పుడు ఇలాంటి పిల్లలు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి. అభిమాని ఇంటి నుంచి పవన్ కళ్యాణ్ భద్రకాళి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాక సందర్భంగా అర్చకులు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.